హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ని డిస్కస్ చేసుకుంటామండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే సో ఈ యొక్క ఏవైతే మన కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామో ఖచ్చితంగా అవి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీగా ఉపయోగపడతాయి, 100% ఉపయోగపడుతూ ఉంటాయి. సో మనమంతా ప్రీవియస్ పేపర్ని బేస్ చేసుకొని మీకు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క వీడియో ఉంటుందో ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇండోనేషియాలో మొరాపి అగ్నిపర్వతం విస్ఫోటనం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో ఇండోనేషియా మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మనం గత 2-3 నెలల్లో మనకి సుమేరు అనే అగ్నిపర్వతం బద్దలైందండి ఇండోనేషియాలో. మళ్ళీ ఈరోజే వేరే ఒక అగ్నిపర్వతం అనేది బద్దలైందండి. సో అది మనకి మౌంట్ మెరాపి అనే అగ్నిపర్వతం వార్తల్లోకి రావడం జరిగింది. సో ఈ యొక్క మౌంట్ మెరాపి అనే అగ్నిపర్వతం అనేది 2010లో ఒకసారి ఎరప్ట్ అవడం జరిగిందండి. సో ఆ టైంలో కూడా దగ్గరగా 347 మంది చనిపోవడం జరిగిందండి. 20,000 మంది దాని మీద ప్రభావం చూపించింది, నిరాశ్రులయ్యారు అని చెప్పేసి కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అగ్నిపర్వతాల మీద అండి, సో వాల్కనోస్ అని చెప్పేసి అంటాము, వీటి మీద ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. సో సింపుల్గా అడగాలి అంటే మెరాపి అనే అగ్నిపర్వతం ఏ దేశంలో ఇటీవల బ్రద్దలైంది అని చెప్పేసి అడగచ్చు. లేదా కొంచెం కష్టంగా ఎగ్జామినర్ అడగాలి అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి అగ్నిపర్వతాలు లిస్ట్ ఇస్తాడు, ఇటు వచ్చేసరికి వాటి దేశాలు ఇచ్చి ఏ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి కూడా అడగచ్చు. సో ప్రీవియస్లో ఏమైనా ఇలాంటివి విస్ఫోటనాలు ఏమైనా జరిగినాయా అవి ఈ యొక్క న్యూస్లో చూద్దామని ఈ కరెంట్ ఈవెంట్లో. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండోనేషియాలో మొరాపి అగ్నిపర్వతము విస్ఫోటనము. సో ఇండోనేషియాలోని ఏదైతే మనకి మౌంట్ మెరాపి అనే అగ్నిపర్వతము విస్ఫోటనం చెందింది అని చెప్పేసి, సో ఇది ఏదైతే మనకి జావా దీవులు అండి. సో మనకి ఈ యొక్క జావా దీవులు ఎస్పెషల్లీ అది కూడా బాగా గుర్తుంచుకోవాలి. సో ఇండోనేషియాలోనే ఒక జావా దీవులు అని చెప్పేసి అక్కడ జనసాంద్రత అనేది అంటే మనకి జనాభా అనేవాళ్ళు బాగా ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. సో ఆ ప్రాంతంలో ఈ యొక్క మౌంట్ మెరాపి అనేది బ్రద్దలవటం జరిగింది. అదేవిధంగా ఇది 2010లో కూడా మనకి 2010లో కూడా ఒకసారి విస్ఫోటనం చెందడం వల్ల 347 మంది చనిపోయారండి. సో ఇది ఇప్పుడు మళ్ళీ 2010 తర్వాత మళ్ళీ ఈ సంవత్సరము సో మనకి ఈరోజు ఎరాప్ట్ అవడం జరిగింది, వార్తల్లో రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నట్టు దీని యొక్క యాష్ బూడిద కానివ్వండి, సో దాని నుంచి వచ్చే ధూళి కానివ్వండి అక్కడున్న జనాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పేసి, సో అక్కడున్న ప్రజలు అనేది వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో అగ్నిపర్వతం ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి లాస్ట్ 4-5 నెలల్లో కొన్ని అగ్నిపర్వతాలు వార్తల్లో ఉన్నాయండి, అవి కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే మెరాపి, సుమేరు ఈ రెండు కూడా మనకి ఇండోనేషియా దేశానికి సంబంధించినవి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సుమేరు అనే అగ్నిపర్వతం కూడా మనకి దగ్గరగా డిసెంబర్ ఆ ప్రాంతంలో ఎరప్ట్ అవడం జరిగిందండి 2022. సో మనకి డిసెంబర్ ఆ టైంలో ఎరప్ట్ అవడం జరిగింది సుమేరు. సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి. మెరాపి ఈ రెండు కూడా రీసెంట్గా మనకి ఇండోనేషియాలో వార్తల్లో ఉన్నాయండి. అదేవిధంగా అమెరికాకు సంబంధించి కూడా మనము మావులోనా అగ్నిపర్వతం అండి. సో మనకి మౌనా లోవా అనే అగ్నిపర్వతం కానివ్వండి, కిలోయియా అనే అగ్నిపర్వతం కానివ్వండి, ఈ రెండు కూడా అమెరికా కంట్రీకి సంబంధించినవి. ఇవి కూడా మనకి రీసెంట్గా వార్తల్లో రావడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రపంచంలోని అత్యంత విశాలమైన అగ్నిపర్వతం ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ మౌను లోవా అనే అగ్నిపర్వతం అండి. సో ఇది కూడా అంతేమండి. సో మనకి డిసెంబర్ ఆ ప్రాంతంలో ఎరప్ట్ అవడం జరిగింది 2022 ఆ టైంలో. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సో విల్లారికా అగ్నిపర్వతం అనేది మనకి చిలీ దేశంలో ఉంటుందండి. సో మనకి ఈ యొక్క చిలీ దేశం అండి, సో మనకి చిలీ దేశంలో ఉంటుంది ఈ యొక్క విల్లారికా అగ్నిపర్వతం. ఇది కూడా అంతేనండి. సో నవంబర్-డిసెంబర్ 2022లో ఎరప్ట్ అవడం జరిగిందండి. సో ఏదైతే మనకి సుమేరా కానివ్వండి, అదేవిధంగా మనకి మౌనా లోయివా కానివ్వండి, సో 2022 ఇదే విధంగా విల్లారికా కానివ్వండి, ఈ 3 అగ్నిపర్వతాలు 2022లో సో నవంబర్-డిసెంబర్ ఆ టైంలో వారం గ్యాప్లోనే విస్ఫోటనం చెందినాయండి, బాగా గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసరికి కిలోయియా అనేది మాత్రం మనకి రీసెంట్గా 2023కు సంబంధించి జనవరిలో విస్ఫోటనం జరగడం జరిగిందండి. సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాలని అంశాలండి. ఖచ్చితంగా వీటి నుంచి మనకి రేపు ఒక బిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విల్లారికా వెరీ ఇంపార్టెంట్. సో చిలీ అనగానే అక్కడ రాజ్యాంగాన్ని సవరించాలి అని చెప్పేసి కొన్ని భారీ ఎత్తున నిరసనలు జరిగినాయండి. సో అక్కడ ఉన్న రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పేసి అక్కడ ప్రభుత్వాలు భావించినప్పుడు అక్కడ ఉన్న యువత అలా మార్చడానికి కుదరదు అని చెప్పేసి అల్లర్లు జరిగిన సందర్భాలు మనం చిలీలో చూసాం. ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోవాలి. సో ఈ అన్ని అగ్నిపర్వతాలు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 80 ఏళ్ళు దాటితే ఇంటి నుంచి ఓటు అని చెప్పేసి మనకి ఓటు ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి ఎవరైతే ఎన్నికల కమిషనర్ ఉన్నారో రాజీవ్ కుమార్ గారు 25వ ఎన్నికల కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు. సో అతను
అతను ఏదైతే మనకి బెంగళూరుకి సంబంధించి అంటే కర్ణాటక ఎలక్షన్లు రాబోతున్నాయండి. సో దాంట్లో భాగంగా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సో 80 ఏళ్ళు దాటిన వ్యక్తులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, ఎలాంటి వ్యక్తులకి ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని మేము కల్పిస్తాము అని చెప్పేసి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగింది. సో ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా 80 సంవత్సరాలు లేదా వృద్ధులు సో అలాంటి వికలాంగుల కోసం ఇంటి నుంచి ఓటు వేసే హక్కు కల్పించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏ రాష్ట్రంలో అంటే ఏ రాష్ట్ర అసెంబ్లీకి జరగబోతున్నాయంటే దట్ ఈస్ కర్ణాటక అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్ణాటక. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కర్ణాటకలో తొలిసారిగా అమలు చేయబోతున్నామని చెప్పేసి మనకి ఎన్నికల కమిషన్ గారు ప్రకటించడం జరిగిందండి. సో రాజీవ్ కుమార్ గారు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఏదైతే దీనికి సంబంధించి ఎన్నికల కమిషనర్కి సంబంధించి వీళ్ళ ఎన్నిక కూడా కొంచెం ఇప్పుడు దాకా మనకి రాష్ట్రపతి గారు నియమిస్తూ ఉన్నారండి. సో అది కాకుండా మనకి ఏదైతే మనకి ఒక చట్టం ద్వారా మనకి సుప్రీంకోర్టు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, సో వీళ్ళంతా ఒక కమిటీ ప్రకారం వీళ్ళని తీసుకురావాలని చెప్పేసి మన సుప్రీంకోర్టు కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూస్తే మనకి అనూప్ చంద్ర పాండే కానివ్వండి, అరుణ్ గోయల్ కానివ్వండి, వీళ్ళు కమిషనర్లుగా ఉన్నారు. మొత్తం ఎలక్షన్ కమిషనర్గానే మొత్తం మనకి 3 పేర్లు గుర్తు రావాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మనకి రాజీవ్ కుమార్ గారు ఉండడం జరిగింది. 25వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రావడం జరిగిందండి. సో ఆ తర్వాత మనకి అనూప్ చంద్ర పాండే అనే వ్యక్తి కానివ్వండి, అదేవిధంగా అరుణ్ గోయల్ అనే వ్యక్తి కానివ్వండి కమిషనర్లుగా ఉన్నారు అని పాయింట్ గుర్తుంచుకోవాలి. ఎలక్షన్ కమిషన్ యొక్క బిల్డింగ్ని పేరు మనం నిర్వచన సదన్ అని చెప్పేసి అంటామండి. ఇవన్నీ ప్రీవియస్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ బిల్డింగ్ పేరు ఏంటి అంటే నిర్వచన సదన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇందువల్ల వార్తల్లో రావడం జరిగిందండి. సో మనకి మన ఎస్ఐ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మార్ట్ డేటా జంక్షన్ ఎందుకు అని చెప్పేసి మనకి అడగడం జరిగిందండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక బిట్ ఏమడిగారు అంటే మనకి మార్ట్ డాటా జంక్షన్ ఎందుకు అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో అప్పుడు ఇది ఎందుకు అంటే ఈ మార్ట్ డాటా జంక్షన్ అనేది ఎన్నికల ప్రచారం కోసం అండి. సో మనకి దేశంలో ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అనే దానికి ఆన్సర్ అండి. సో ఇదేనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకేమైనా యాప్స్ ఏమైనా తీసుకొచ్చిందా? సో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా చూద్దామండి. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా కంటెంట్ ఓరియంటెడ్తో కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ఒకే ఒక్క సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. సో మీరు కంపేర్ చేసుకోండి. కంటెంట్ అనేది మీకు ఎక్కడ అవైలబిలిటీ లేకుండా ఉంటుంది. బిట్ టు బిట్ కాదండి, బిట్ టు బిట్ కాదు చదవాల్సింది. సో ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో అనాలిసిస్ చేసి మీకు చెప్పడం జరుగుతుందండి. సో దాంట్లో భాగంగానే మనకి మార్ట్ డాటా జంక్షన్ అనేది మనకి ఎస్ఐ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా రేపు ఎలాంటి క్వశ్చన్లు అడగొచ్చో ఒకసారి చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి సాక్ష్యం అనే ఒక మొబైల్ యాప్ ఉందండి. అదేవిధంగా ఈ విజిల్ అనే ఒక యాప్ ఉందండి. అదేవిధంగా మనం చూసినట్లయితే మనకి సువిధ అనే ఒక యాప్ ఉందండి. ఈ 3 యాప్లు కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఒక్కొక్క యాప్ యొక్క క్వాలిటీ, దాని యొక్క విశిష్టత ఏంటో కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే సాక్ష్యం అనే ఒక మొబైల్ అప్లికేషన్ తీసుకురావడం జరిగింది. ఒక మొబైల్ యాప్ అండి. ఈ యాప్ ద్వారానే మనకి ఓటు ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని ఈ యొక్క యాప్ ద్వారా కల్పిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలో ఈ యొక్క సాక్ష్యం పోర్టల్ ఎవరిది అని చెప్పేసి అడుగుతారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. ఎందుకు అని అడుగుతారు. ఎందుకు అడిగినప్పుడు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క యాప్ని తీసుకొచ్చిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సువిధ యాప్ ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు. ఈ సువిధ యాప్ ఎవరైతే అభ్యర్థులు అంటే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నామినేషన్లు కానివ్వండి, వాళ్ళ యొక్క అఫిడవిట్లను కానివ్వండి, సో త్రూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాపే మనకి సువిధ యాప్ అండి. వాటితో పాటుగా ఏవైతే ర్యాలీస్ కానివ్వండి, సభలు కానివ్వండి, సమావేశాలు కానివ్వండి పెట్టుకోవాలంటే కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్లో మొత్తము ఈ యొక్క సువిధ అనే ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ విజిల్ ఎందుకు అంటే ఏదైతే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే సో ఇలా ఉల్లంఘించారు అని చెప్పేసి మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేటివ్ ఆన్లైన్లో ఒక గ్రీవెన్స్ పంపించాలి అంటే సో మనకి ఈ విజిల్ అనే యాప్ ద్వారా పంపించాలండి. చూడండి మూడింటికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద మనకి ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉందండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కరెంట్గా వార్తల్లో కూడా ఉంది. దీని స్ట్రక్చర్ని మార్చాలి. సో దీంట్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అర్హతలు కానివ్వండి, వాళ్ళ తొలగింపు విధానం కానివ్వండి, వీటన్నిటిని మార్చాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మన రీసెంట్గా ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం
చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనం ఖచ్చితంగా సాక్ష్యం కానివ్వండి, సువిధ కానివ్వండి, ఈ విజిల్ కానివ్వండి, మొత్తం వేరియేషన్ మనకి తెలిసి ఉండాలి. అదేవిధంగా మన వచ్చిన ఏదైతే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చినటువంటి బిట్ మనకి మార్ట్ డాటా జంక్షన్ గురించి ఇంకొంత ఎలాబరేట్గా మీకు కంటెంట్ అందించడం జరుగుతుందండి. సో ఈ మార్ట్ డాటా జంక్షన్ అనేది ఆల్ ఇండియా రేడియోతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టైఅప్ అయ్యి ఏదైతే మనకి ప్రతి శుక్రవారం ఒక 15 నిమిషాల పాటు మనకి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఎఫ్ఎం రేడియోలో కానివ్వండి, ఆ స్థానిక దూరదర్శన్లో కానివ్వండి, ప్రజల్లో ఓటర్ యొక్క చైతన్యాన్ని తెలియచేయడం కోసము ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేయబడుతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ఏడాది పొడవునా ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపడతారు. ఎవరి సహకారంతో? ఆల్ ఇండియా రేడియో వాళ్ళ సహకారంతో. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఐకాన్గా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐకాన్గా ఒక వ్యక్తిని ఏదైతే మనకి పంకజ్ త్రిపాఠి అనే వ్యక్తి ఉన్నాడండి. సో మనకి పంకజ్ త్రిపాఠి ఇతను ఒక యాక్టర్, ఒక నటుడు. సో ఇతన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఐకాన్గా గుర్తించడం జరిగింది. సో ఇతని ద్వారానే ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే మార్ట్ డాటా జంక్షన్ అనేది ప్రారంభించబడింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీన్ని మనం చూస్తే ఏదైతే మొత్తం 23 భాషల్లో ఈ యొక్క మార్ట్ డాటా జంక్షన్ సంబంధించి కార్యక్రమాన్ని 15 నిమిషాల పాటు అండి ప్రతి శుక్రవారం టెలికాస్ట్ చేస్తారు. సో మొత్తము 52 ఎపిసోడ్లతో దీన్ని టెలికాస్ట్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి. 52 ఎపిసోడ్లు టెలికాస్ట్ చేస్తాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. గుర్తుంచుకోవాలి, రానున్న పోటీ పరీక్షల్లో మొత్తము 23 లాంగ్వేజెస్ అని పాయింట్ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మొత్తము 52 ఎపిసోడ్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 15 నిమిషాల పాటు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది టెలికాస్ట్ అవుతుంది. సో లోకల్ ఛానల్లో అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. 23 లాంగ్వేజెస్. సో అదేవిధంగా ఏవైతే ఇది ఉంటుందో మొత్తము 52 ఎపిసోడ్లు అనేది ఫస్ట్ ఎపిసోడ్ అండి అక్టోబర్ 7, 2022 ప్రారంభించడం జరిగిందండి. సో అక్టోబర్ 7 నుంచి 2022 నుంచి మనకి మొత్తం 52 ఎపిసోడ్లు అండి. సో మనకు మొత్తం అలా 52 ఎపిసోడ్లు వస్తాయి. 52 ఎపిసోడ్లు అనేవి రావడం జరుగుతుందండి. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఎన్ని నిమిషాలు? 15 నిమిషాలు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి ఏదైతే గణతంత్ర దినోత్సవం రోజు అనేది సంబంధించి ఈ యొక్క డ్రోన్ షూటింగ్ ఎన్ని నిమిషాలు జరిగింది, 10 నిమిషాలా 15 నిమిషాలా అని చెప్పేసి అక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాంటి సందర్భాల్లో దీని యొక్క ప్రసారం అనేది ఎన్ని నిమిషాలు అని అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి 15 నిమిషాలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం 2023కి సంబంధించి జనవరి 25వ తారీఖున మనము నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. అది 13వసారి సెలబ్రేట్ చేసుకోవడం అండి. మనం బాగా గుర్తుంచుకోవాలి. దానికి సంబంధించి థీమ్ చూసినట్లయితే మనము ఖచ్చితంగా థీమ్స్ అనేవి మనం ఇంగ్లీష్లోనే చదువుకోవాలండి. తెలుగులో చదువుకున్న కొంచెం ఇబ్బందిమైన వాతావరణం ఉంది. ఎందుకంటే తెలుగులో చదువుకున్న దానికి గూగుల్ ట్రాన్స్లేషన్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లో చూస్తే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. బాగా గుర్తుంచుకోవాలండి. సో నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. 2023 నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించి అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో ఇంత కాన్సెప్ట్ ఉన్నప్పుడే మనం ఎగ్జామినర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అడిగినప్పుడు మనం ఎలా అయినా ఆన్సర్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఇండోనేషియాకు కొత్త రాజధాని నుసంతరా అని చెప్పేసి మనకి ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగింది. సో ఇండోనేషియా రాజధాని అనేది మనకి నుసంతరా అనేది రాబోతుందండి. సో మనకి అప్పుడు దాకా మనకి ఇండోనేషియా జకర్తా అనేది క్యాపిటల్గా ఉంటుంది. సో అక్కడ ఏదైతే మనకి పాపులేషన్ అనేది విపరీతంగా పెరిగిపోయిందండి. సో మనకి ఈ యొక్క సంబంధించి పాపులేషన్ బాగా పెరిగిపోయిందని చెప్పేసి, దానికి సంబంధించి కాలుష్యమైనటువంటి ఇబ్బంది ఉందని చెప్పేసి, సో ఫ్లడ్స్ కానీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి, సో వీళ్ళ క్యాపిటల్ని మనం ఇండోనేషియా జకర్తా నుంచి మనకి నుసంతరా అనే ప్లేస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ప్రధానంగా మనం న్యూస్ చూసినట్లయితే దీనికి సంబంధించి దీన్ని ఫారెస్ట్ సిటీ కాన్సెప్ట్తో నిర్మిస్తున్నారండి. అంటే ఫారెస్ట్ కాన్సెప్ట్ సిటీతో నిర్మిస్తున్నారు. అంటే మనకి పచ్చదనం అనేది అక్కడ 70% దాకా పచ్చదనంతో ఉంటుంది. సో ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది, వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది, పర్యావరణానికి ఇబ్బంది పెట్టే పనులేం లేకుండా చెట్లతో బాగా పచ్చదనంగా ఫారెస్ట్ సిటీ కాన్సెప్ట్తో దీన్ని తయారు చేస్తున్నామని చెప్పేసి ఇండోనేషియా వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని దగ్గరగా దీన్ని 2024 ఆగస్టు 17 కల్లా అండి మనకి ఆ సమయానికి ఆ దేశానికి స్వతంత్ర దినోత్సవం అని చెప్పొచ్చు. ఆగస్టు
17. సో ఆ సందర్భానికి అధ్యక్ష భవనం ఏదైతే మనకి ప్రెసిడెంట్ భవనం ఉంటుందో అది పూర్తవుతుందని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ డేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి 2024 ఆగస్టు 17న సో ఈ యొక్క అధ్యక్ష భవనం నిర్మాణం పూర్తవుతుందని చెప్పేసి, సో ఓవరాల్గా మొత్తం రాజధాని నిర్మాణం మొత్తం అనేది 2045 అండి. సో మనకి 2045 ఆగస్టు 17 నాటికి అంటే దేశం 100వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. సో ఆ టైంకి కంప్లీట్ అవుతాయని చెప్పేసి ఇండోనేషియా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోవాలి, అధ్యక్ష భవన నిర్మాణం అయితే మాత్రం 2024 అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 17 నాటికి కంప్లీట్ అవుతుందండి. పూర్తిగా రాజధాని మొత్తము ఏదైతే మనకి నుసంతారా నిర్మాణం మొత్తం మాత్రం 2045 అండి. 2045 ఆగస్టు 17 కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పేసి మనకి ఇండోనేషియా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 2 పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా క్యాపిటల్ ఏంటి అంటే నుసంతరా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఇదేనా క్యాపిటల్ మార్చింది? ప్రీవియస్లో ఏమైనా దేశాలు వాటి యొక్క క్యాపిటల్ ఏమైనా మార్చాయా అని చెప్పేసి ఒకసారి మనం హిస్టరీని చూస్తే కొన్ని దేశాలు కూడా వాటి యొక్క క్యాపిటల్ని మార్చుకోవడం జరిగిందండి. వాటిలో అనేది మనకి కొన్ని దేశాలను చూద్దామండి. వాటిలో మనకి కజకిస్తాన్ అని చెప్పేసి, మయన్మార్, నైజీరియా, సో అదేవిధంగా బ్రెజిల్ కూడా ఉండడం జరిగిందండి. అవి కూడా మనం చూస్తే మనకి బ్రెజిల్కి సంబంధించి అంతకుముందు మనకు రియో డి జెనిరో అనే క్యాపిటల్గా ఉండేది. ప్రజెంట్ మన బ్రెజిల్ అక్కడి నుంచి మార్చి బ్రెసిలియా దాని క్యాపిటల్గా ఉండడం జరిగిందండి. అదేవిధంగా మనకి నైజీరియా చూసుకున్నట్లయితే సో మనకి నైజీరియా అంతకుముందు లాగోస్ అనేది ఉండేది, ఇప్పుడు అబూజా అనేది దాని క్యాపిటల్గా ఉండడం జరిగింది. సో కజకిస్తాన్ చూసుకుంటే అంతకుముందు అల్మటీ అనేది క్యాపిటల్గా ఉండేది, ఇప్పుడు నూర్ సుల్తాన్ అనేది దీని క్యాపిటల్గా ఉండడం జరిగిందండి. సో అదేవిధంగా మయన్మార్ చూసుకున్నట్లయితే అంతకుముందు మనకి రంగూన్ క్యాపిటల్గా ఉండేది, ఇప్పుడు నైపిద్ అని చెప్పేసి క్యాపిటల్గా ఉండడం జరిగిందండి. సో ఇవి కూడా ప్రీవియస్లో వాటి యొక్క క్యాపిటల్ని మార్చుకున్న చరిత్ర ఉంది. సో ఇప్పుడుగా వీటిలోకి రీసెంట్గా ఇండోనేషియా వచ్చింది. సో ఇండోనేషియా జకర్తా నుంచి మనకి నుసంతరాకి మారబోతుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో ఇండోనేషియా అనగానే మనం ఇందాక అగ్నిపర్వతాలు 2 చూసామండి. సుమేరా కానివ్వండి, మెరాపీ కానివ్వండి, సో ఇలాంటి అగ్నిపర్వతాలు బద్దలైని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో అదేవిధంగా ఇండోనేషియా అనగానే మనకి రీసెంట్గా ఇండోనేషియా అనేది గే మ్యారేజెస్ కండి అంటే ఏదైతే మనకి స్వలింగ సంపర్కులకు సంబంధించి కూడా ఈ యొక్క ఇండోనేషియా అనేది ఇది ఇల్లీగల్, చట్టబద్ధత కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోవాలండి. సో స్వలింగ సంపర్కులకు సంబంధించి అక్కడ గే మ్యారేజెస్ అనేవి చట్టబద్ధం కాదు, అది నేరం అని చెప్పేసి ఇండోనేషియా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఇండోనేషియా వార్తల్లోకి రావడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎల్ఐసి తాత్కాలిక చైర్మన్గా సిద్ధార్థ మెహంతి అనే వ్యక్తి రావడం జరిగిందండి. మనకి సిద్ధార్థ మెహంతి అనే వ్యక్తి మనకి ఎల్ఐసికి సో ప్రజెంట్ మీ అందరికీ తెలిసే ఉందండి, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించి ప్రజెంట్ మనకి ఎల్ఐసిగా ఎంఆర్ కుమార్ ఉన్నాడండి. సో మనకి ఎంఆర్ కుమార్ అనే వ్యక్తి సో మనకి ఏదైతే మనకి మార్చి 13 అండి, మార్చి 13తో అతని పదవీ కాలం అయిపోతుంది. సో మార్చి 14వ తారీఖు నుంచి సో మనకి 14వ తారీఖు నుంచి ఇతను రాబోతున్నాడండి సిద్ధార్థ మెహంతి. సో ఆల్రెడీ ఇతను ఎల్ఐసికి సంబంధించి ఏదైతే మన హౌసింగ్ కార్పొరేషన్ ఉంటుందో దానికి ఎండి అండ్ సిఇఓగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎల్ఐసిలో మేనేజింగ్ డైరెక్టర్గా కూడా ఈ యొక్క సిద్ధార్థ మెహంతి అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. సో రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఎల్ఐసి మీద ఈ యొక్క తాత్కాలికంగా అండి టెంపరీగా ఇతను రావడం జరిగింది. 3 నెలల కాలానికి ఇతను నియమితులయ్యారు. టెంపరీగా ఆ పాయింట్ గుర్తుంచుకోండి, 3 నెలలు మాత్రమే ఇతను ఈ పదవిలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తుంటే ఎల్ఐసి తాత్కాలిక చైర్మన్గా సిద్ధార్థ మెహంతి రావడం జరిగింది. నియామకం 14 నుంచి 3 నెలల పాటు మాత్రమే ఇతను ఉంటాడు. ప్రస్తుతం మెహంతి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎండి అండ్ సిగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎల్ఐసిలో ఎండీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అండి. సో ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. రానున్న పోటీ పరీక్షల్లో మనం ఖచ్చితంగా ఎల్ఐసి గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎల్ఐసి అనగానే ఈ యొక్క ఎల్ఐసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1956 అండి. సో 1956 సెప్టెంబర్ 1వ తారీఖున ఎల్ఐసి అనేది ఫామ్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ అనేది ముంబైలో ఉంటుందండి, ముంబై మహారాష్ట్రలో ఉంటుంది. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఇది చట్టబద్ధమైన సంస్థ. గుర్తుంచుకోవాలి, ఇది చట్టబద్ధమైన సంస్థ. రానున్న పోటీ పరీక్షల్లో ఏవైనా కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చి కొన్ని పేర్లు ఇచ్చి ఇది ఏ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీయా లేకపోతేనేమో అడ్వైజరీ బాడీయా లేకపోతేనేమో స్టాట్యుటరీ బాడీయా అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఎల్ఐసి అనేది ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దీని హెడ్ క్వార్టర్ మహారాష్ట్ర ముంబైలో ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎంఆర్ కుమార్ ప్లేస్లో మనకి సిద్ధార్థ మెహంతి అనే వ్యక్తి రాబోతున్నారు 3 నెలల కాలానికి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఎల్ఐసి అనగానే మనకి ఐఆర్డిఏ గుర్తు రావాలండి. ఎమ్మటే ఐఆర్డిఏ, సో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. భారతదేశంలో ఏవైతే ఇన్సూరెన్స్ వ్యవస్థను రెగ్యులేట్ చేసేది ఎవరు
ఎవరు అంటే ఏదైతే మనకి IRDA అనండి. సో IRDA గుర్తుంచుకోవాలి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. వీళ్ళు భారతదేశంలో ఏదైతే మనకి జీవిత బీమా సంస్థలు కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి రెగ్యులేట్ చేసేది IRDA వాళ్ళు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి దెబాశిష్ పాండా, సో మనకి దెబాశిష్ పాండా అనే వ్యక్తి మనకి IRDA చైర్మన్గా ఉండడం జరిగిందండి. సో ఇతను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో 2047 కల్లా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, సో అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టాము అని చెప్పేసి మనం లాస్ట్ కొన్ని వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్స్ కొన్ని ఉంటాయండి, ఆ టార్గెట్స్ గురించి ఖచ్చితంగా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో భాగంగా 2025 టార్గెట్ అండి. సో 2025 టార్గెట్, 2024 టార్గెట్, 2030 టార్గెట్, 2047 టార్గెట్, ఇలా కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ నుంచి ఖచ్చితంగా రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఏ సంవత్సరానికల్లా అచీవ్ చేయాలి అంటే మనము 2047 అంటే ఇండియా అనేది ప్రజెంట్ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే ఇండియా టార్గెట్ పెట్టుకుంది 2047. ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోవాలి మనం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క IRDA అనేది ఇన్సూరెన్స్ సెక్టర్ని మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తుందని గుర్తుంచుకోవాలి. సెబీ అనగానే నీకు స్టాక్ మార్కెట్స్ గుర్తుంచుకోవాలి. రెగ్యులేట్ ఏదైతే మనము సెబీ ఇట్స్ రెగ్యులేట్ ద స్టాక్ మార్కెట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. నబార్డ్ RBI అనగానే బ్యాంకింగ్ని రెగ్యులేట్ చేస్తాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనగానే మనకి భారతదేశంలో ఉన్న మొత్తం టెలికాం కంపెనీలు మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది ట్రాయ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఇక్కడ LIC వచ్చింది కాబట్టి ఖచ్చితంగా IRDA గురించి తెలిసి ఉండాలి. సో IRDA గురించి ఇది 2047 కల్లా ఇన్సూరెన్స్ అందరికీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి IRDA లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ అనేది భారతదేశంలో 4.2% మాత్రమే మనకి జీవిత బీమా కవర్ అవుతుంది. 140 కోట్ల ప్రజలు ఉన్నారు. సో వాళ్ళకి 4.2 మాత్రమే ఉంది. దీన్ని 100% అచీవ్ చేయాలి అంటే మనకి 2047 అవుతుందని చెప్పేసి మనకి దెబాశిష్ పాండా గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో సిద్ధార్థ మహంత్ కొత్తగా వచ్చారు. సో 3 నెలల కాలానికి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మనకి కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు బహుకరించే అవార్డుని ఏదైతే మనకి మధురాంతకం నరేంద్ర కుమార్ గారు అండి. సో మధురాంతకం నరేంద్ర కుమార్ గారు ఆయన మనోధర్మ పరాగం అనే ఒక నవల రచించారండి. సో ఆ నవల యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవదాసి వ్యవస్థ భారతదేశంలో ఎలా ఉంది అని చెప్పేసి ఆయన మనకి మనోధర్మ పరాగం అనే నవల రచించడం వల్ల 2022కి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు అవార్డు ప్రదానం చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రెసిడెంట్గా ఒక వ్యక్తి రావడం జరిగిందండి. సో అంతమంది చంద్రశేఖర్ కంబారా అనే వ్యక్తి ఉన్నారు. సో అతని ప్లేస్లో ఇప్పుడు మనకి మాధవ్ కౌశిక్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో ఇతను వచ్చేసరికి హిందీ కవి. సో ఇతను అధ్యక్షుడిగా రావడం జరిగింది కేంద్ర సాహిత్య అకాడమీకి. సో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీలోనే మనకి తెలుగు సలహా బోర్డుకు సంబంధించి ఒక కన్వీనర్గా మనకి శ్రీ మృణాలిని, సో మనకి శ్రీ మృణాలిని అనే వ్యక్తి రావడం జరిగిందండి. శ్రీ మృణాలిని అనే వ్యక్తి రావడం జరిగింది. గుర్తుంచుకోవాలి, ఈ 2 పేర్లు గుర్తుంచుకోవాలి. రీసెంట్గా మనకి ఈ యొక్క నరేంద్ర కుమార్, మధురాంతకం నరేంద్ర కుమార్ గారండి, ఇతను నవల పేరు వచ్చేసరికి మనోధర్మ పరాగం అనే నవలకు రావడం జరిగింది. దీని కింద ₹1,00,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందండి. ₹1,00,000 అనేది క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోవాలి. సో ఎంత అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు, ₹1,00,000 అండి. అదేవిధంగా ఈ యొక్క సంగీత నాటక అకాడమీ అనేది 1954లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢిల్లీలో ఉండడం జరుగుతుందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. క్యాష్ ప్రైజ్ ₹1,00,000. మనోధర్మ పరాగం యొక్క నవల రచించింది ఎవరంటే మనకి మధురాంతకం నరేంద్ర గారండి. సో బాగా గుర్తుంచుకోవాలి రానున్న పోటీ పరీక్షల్లో. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు మనకి ఢిల్లీకి సంబంధించండి ఢిల్లీ మహిళా చైర్పర్సన్ వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనం లాస్ట్ టైం కూడా ఖుష్బూ గారి వార్తల్లోకి వచ్చి నేను కొన్ని లైంగిక వేధింపులకు గురయ్యాను నా సొంత తండ్రి నుంచే అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేశం మొత్తము దాని గురించి చర్చ జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ రోజు మనకి ఢిల్లీకి సంబంధించి ఒక ఆమె ఉన్నారండి మహిళా చైర్పర్సన్గా. ఆమె పేరే స్వాతి మాలీవాల్. ఆమె వార్తల్లో రావడం జరిగిందండి. ఈమె కూడా నేను చిన్నతనంలో నా తండ్రి ద్వారా లైంగికంగా గురయ్యాను సో అని చెప్పేసి ఆమె యొక్క ఆక్రోశాన్ని వెళ్ళకక్కడం జరిగిందండి. సో రానున్న పోటీ పరీక్షల్లో ఎందుకంటే ఇప్పుడంతా ఈక్వాలిటీ అని చెప్పేసి అంటున్నామండి. సో మనకి మహిళలు కూడా సమానత్వం కావాలి అని చెప్పేసి చెప్తున్నాం. సో దాంట్లో భాగంగానే మనం ఉమెన్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8వ తారీఖు జరుపుకున్నామండి. సో దాంట్లో భాగంగా వీళ్ళు మాట్లాడుతూ కొన్ని ఈవెంట్స్లో సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని అనేది బహిర్గతం చేయడం జరిగిందండి. సో మనకి రీసెంట్
రీసెంట్గా చూసినట్లయితే ఈరోజు మనకి ఢిల్లీ మహిళా చైర్పర్సన్ స్వాతి మాలీవాల్ రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా స్వాతి మాలీవాల్ సంబంధించి ఈమె దేనికి చైర్పర్సన్గా ఉన్నారంటే ఢిల్లీ మహిళా చైర్పర్సన్గా ఉన్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో ఈమె వార్తల్లోకి రావడం జరిగిందండి. అదేవిధంగా మనకి రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అని చెప్పేసి ఏదైతే మనకు ఉంటుందండి, స్టాట్యుటరీ బాడీ, ఇది చట్టబద్ధమైన సంస్థ. దీనికి సంబంధించి కూడా మనము ఏదైతే మనకి ఖుష్బూ గారు కానివ్వండి కొంతమంది సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందండి. సో వాళ్ళలో మనం చూస్తుంటే రేఖా శర్మ అనే ఆమె అండి. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి చైర్పర్సన్గా ఎవరున్నారంటే రేఖా శర్మ గారు ఉన్నారు. ఈమె సెకండ్ టర్మ్ ఎన్నుకోవటం అనమాట. సో అంతకుముందు జయంతి పట్నాయక్ అని చెప్పేసి ఆమె ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్గా చేస్తున్నారు. ఆమె మరణించడం జరిగిందండి. ఇవి కూడా మనకి రీసెంట్గా వార్తల్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ చూసినట్లయితే ఈమె ఎవరైతే ఉన్నారో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలీవాల్ లైంగిక వేధింపులకు గురయ్యాను అని చెప్పేసి బహిర్గతం చెప్పింది. సో ఒక సాటి మహిళ అయితే కాదండి, స్వయానా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్. అందువల్ల మనం చదువుకోవాలండి. 1కి 2 సార్లు చెప్తున్నామంటే ఖచ్చితంగా ఎగ్జామినర్ అక్కడ అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి దాని మీనింగ్ అండి. సో ఇక్కడ మనం చూస్తే ఖుష్బూ గారు అండి, మనకి ఖుష్బూ సుందరన్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. ఖుష్బూ గారు యాక్చువల్గా ఈమె తమిళనాడు అండి. యాక్చువల్గా పుట్టింది మాత్రం ఈమె మహారాష్ట్ర ముంబై, బట్ సెటిల్డ్ ఇన్ తమిళనాడు. 2 సంవత్సరాల క్రితమే ఈమె తమిళనాడులో అక్కడ సెటిల్ అయ్యారని చెప్పేసి ఈమె రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్లో సభ్యురాలిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగింది ఈమెను. అదేవిధంగా మనము డెలీనా కాంగ్డుబ్ అని చెప్పేసి ఒక మహిళ ఉందండి. ఈమె మేఘాలయకు సంబంధించిన ఈమె కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్గా మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్లో ఈమెను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాతా కుమారి అని చెప్పేసి జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వీళ్ళ ముగ్గురు కూడా రీసెంట్గా మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జాతీయ మహిళా కమిషన్లో మెంబర్స్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురిని. సో దానికి సంబంధించి 10th ప్రజెంట్ పదవ మరియు ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్గా ఎవరున్నారంటే రేఖా శర్మ ఉన్నారు. ఈమె సెకండ్ టర్మ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఫస్ట్ అయితే మాత్రం మనకి జయంతి పట్నాయక్ అని ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ అండి, ఆమె గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 1992లో ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ, ఇది చట్టబద్ధమైన సంస్థ గుర్తుంచుకోవాలి. ఇందులో మనం ఎల్ఐసి చట్టబద్ధమైన సంస్థ, ఐఆర్డిఏ చట్టబద్ధమైన సంస్థ, సో అదేవిధంగా నేషనల్ ఫర్ ఉమెన్ కమిషన్ చట్టబద్ధమైన సంస్థ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చైనా కొత్త ప్రధానిగా లీ చియాంగ్ అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగిందండి. నిన్న వీడియోలో కూడా మనం ఇతని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఏదైతే మనకి చైనాకు సంబంధించి అధ్యక్షుడు జిన్పింగ్ ఉన్నారు, అతను 3వసారి ప్రెసిడెంట్గా రాబోతా ఉన్నారు. సో 2018లో దానికి సంబంధించి ఒక రాజ్యాంగ సవరణ చేసి ఇతను 3వసారి రాబోతున్నాడు అని చెప్పేసి నన్ను వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. మామూలుగా చైనాకి సంబంధించి చూస్తే 2 సార్లు మాత్రమే అధ్యక్ష పదవులు చేపట్టాలి, కానీ కొన్ని రాజ్యాంగ సవరణలు చేసి ఏదైతే మనకి ఈ యొక్క చైనా పార్లమెంట్ ఉంటుందో వాళ్ళు ఈ యొక్క కొత్త ప్రధానిని ఎన్నుకోవడం జరిగిందండి. సో అదేవిధంగా ప్రెసిడెంట్ జిన్పింగ్ 3వసారి. సో ఈ రోజు వచ్చేసరికి మనము లీ చియాంగ్ అని చెప్పేసి ఒక ఉన్నారండి. సో కొన్ని వార్తాపత్రికల్లో లీ చియాంగ్ ఉంది. సో కొన్ని పత్రాల్లో లీ క్వియాంగ్ అని చెప్పేసి కూడా అంటామండి. సో మనకి లీ క్వియాంగ్ అని కూడా అంటాము. సో గుర్తుంచుకోవాలి, లీ క్వియాంగ్ ఇట్ ఈస్ కరెక్ట్, లీ క్వియాంగ్ కరెక్ట్ అండి కొంచెం. సో కొన్ని పత్రికల్లో లీ చియాంగ్ అని కూడా ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. ఇది మనం చూస్తే దీనికి సంబంధించి చైనా ప్రధానిగా మనకు లీ క్వియాంగ్ వచ్చారు. సో మనకి ప్రెసిడెంట్గా మనకి జిన్పింగ్ ఉన్నారు, ఉపాధ్యక్షుడిగా మనకు హన్ జెంగ్ ఉన్నారు. సో ఈ 3 పేర్లు కూడా రానున్న పోటీ పరీక్షలో మనం గుర్తుంచుకోవాలండి. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రధాని. సో ఈ పవర్స్ మొత్తము ప్రెసిడెంట్కే ఉంటాయి, జిన్పింగ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 1 కాదు 3 అని చెప్పేసి మన భారతదేశం నుంచి ఆస్కార్కు నామినేట్ అయిన చిత్రాలండి. సో 2023కి సంబంధించి చూస్తే దాంట్లో మనకి ఆర్ఆర్ మూవీలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్లో నాటు సాంగ్ అని చెప్పేసి సో మనకి రేపు అనేవి అనౌన్స్మెంట్ చేయబోతాయండి ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ అనేవి. సో దాంట్లో చూస్తే మనము ఆల్ ద బ్రీత్ అనే ఒక చిత్రం కానివ్వండి, సో అదేవిధంగా ది ఎలిఫెంట్ విస్పర్స్ కానివ్వండి. సో ద ఎలిఫెంట్ విస్పర్స్ సో మనకి ఆర్ఆర్ మూవీ. సో ఆర్ఆర్ మూవీ 1, ఆల్ ద బ్రీత్ 2, ద ఎలిఫెంట్ విస్పర్ 3. ఈ 3 కూడా భారతదేశం నుంచి నామినేట్ అయిన చిత్రాలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి రేపు కానీ ఎల్లుండి కానీ దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ వస్తాయండి. సో దాని గురించి బెస్ట్ పిక్చర్ అంటే ఏంటి అని చెప్పేసి మొత్తంగా డీటెయిల్స్ వస్తాయి, అప్పుడు మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, మన భారతదేశం నుంచి మొత్తం 3 సినిమాలు నామినేట్ అయినాయి. ఆ 3 సినిమా పేర్లు గుర్తుంచుకోండి, ఆల్ ద బ్రీత్, ద ఎలిఫెంట్ విస్పర్,
ఆర్ఆర్ మూవీ. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే టెక్ మహీంద్రా కొత్త సీఈఓగా మనకి ఎండీగా మోహిత్ జోషి అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మీరు పిక్లో చూస్తున్నారండి మోహిత్ జోషి. సో ఇతను అంతకుముందు ఇన్ఫోసిస్కి పనిచేయడం జరిగిందండి, ఇన్ఫోసిస్లో పనిచేశాడండి. సో ఇప్పుడు అతను ఏదైతే మనకి రాజీనామా చేసి ఇతను మనకి టెక్ మహీంద్రా కంపెనీ అని చెప్పేసి మీకు ఒక ఐటీ కంపెనీ అండి. సో దీనికి కొత్తగా రాబోతా ఉన్నారండి. సో అంతకుముందు మనకి సిపి గుర్నానీ అని చెప్పేసి సో మనకి గుర్నానీ అనే వ్యక్తి మనకి టెక్ మహీంద్రా కంపెనీకి హెడ్గా ఉండడం జరిగింది. సో అతని ప్లేస్లోకి మనకి ఈ యొక్క కొత్తగా మనకి మోహిత్ జోషి అనే వ్యక్తి రాబోతా ఉన్నారు, గుర్తుంచుకోవాలండి. సో ఎవరు వెళ్ళిపోతున్నారు? సో సిపి గుర్నానీ. సో ఇతని ప్లేస్లోకి ఎవరు రాబోతున్నారంటే మోహిత్ జోషి అనే వ్యక్తి రాబోతూ ఉన్నారండి. సో ఇంకా రాలేదండి, సో ఇంకా టైం ఉంది. సో ఇతను దగ్గరగా డిసెంబర్ దాకా ఉంటారండి. సో ఈ సంవత్సరం ఎండింగ్ దాకా మనకి సిపి గుర్నానీ ఉంటారు. సో ఈ ఎండింగ్ తర్వాత అతను వస్తారు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి, గుర్తుంచుకోవాలి. ఇంకా ఇతని పదవీ కాలం ఉందండి. సో మనకి డిసెంబర్ 19 వరకు, అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 19 వరకు మనకి సిపి గుర్నానీ, సో మనకి గుర్నానీ అనే ఒక పదవీ కాలం ఉంది. అది అయిపోయిన తర్వాత మనకి మోహిత్ జోషి అనే వ్యక్తి రాబోతా ఉన్నారు, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రాజ్యసభ కాంగ్రెస్ డిప్యూటీ నేతగా ప్రమోద్ తివారీ అని చెప్పేసి పూర్తిగా అంటామండి. సో ఇతను రాబోతా ఉన్నారండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే మనకి రాజ్యసభలో మనకి అపోజిషన్ పార్టీకి సంబంధించి హెడ్గా కొంతమంది ఉంటారు. సో మనకి అపోజిషన్ పార్టీ లీడర్ అని, పొజిషన్ పార్టీ లీడర్ అని చెప్పేసి దాంట్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం చూసినట్లయితే మీ అందరికీ తెలిసిందేనండి, సో మనకి రాజ్యసభకి చైర్మన్గా ఎవరుంటారు అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారండి. సో మనకి బాగా గుర్తుంచుకోవాలి. సో రాజ్యసభకి చైర్మన్గా ఎవరుంటారు అంటే మనకి రాజ్యసభకి చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్, సో ఎవరండి మనకి జగదీప్ ధన్కర్ గారు ఉంటారండి. అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని అడిగితే మాత్రము మనం హరివంశ్ నారాయణ సింగ్ అనే వ్యక్తి ఉండడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి రాజ్యసభలో లీడర్ ఆఫ్ ది హౌస్ అయితే మాత్రం పీయూష్ గోయల్ గారు ఉన్నారు. సో డిప్యూటీ లీడర్ ఆఫ్ ది హౌస్ అయితే మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారండి. అదేవిధంగా అపోజిషన్ పార్టీలో కూడా అండి, అపోజిషన్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఉందండి రాజ్యసభలో. సో దానికి సంబంధించి లీడర్ ఎవరుంటారు అంటే మనకి మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారండి. మరి అపోజిషన్ పార్టీకి సంబంధించి డిప్యూటీ లీడర్గా మనకి ఈరోజు ఇతర వ్యక్తి రావడం జరిగింది. అతని పేరే ప్రమోద్ తివారీ, గుర్తుంచుకోవాలి. రానున్న పోటీ పరీక్షల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో మనము జనరల్గా చైర్మన్ మనకు బాగా తెలుసండి, ఏదైతే మనకి రాజ్యసభ సంబంధించి చైర్మన్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో రాజ్యసభకి చైర్మన్గా అతనే ఉంటారు, అతనే మనకి జగదీప్ ధన్కర్ గారు. ఇతను రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా డిప్యూటీ చైర్మన్గా ఎవరుంటారంటే హరివంశ్ నారాయణ సింగ్ అని చెప్పేసి ఉన్నారు. ఇతను బీహార్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, గుర్తుంచుకోవాలి. ఇలాంటివి కూడా మనకి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి, ఎగ్జామినర్ అడుగుతున్నాడని. అదేవిధంగా లీడర్ ఆఫ్ ది హౌస్, రాజ్యసభలో లీడర్ ఆఫ్ ది హౌస్ ఎవరంటే పీయూష్ గోయల్ గారు ఉన్నారు. డిప్యూటీ లీడర్ ఆఫ్ ది హౌస్ ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. వీళ్ళిద్దరూ కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. అదేవిధంగా అపోజిషన్ పార్టీకి సంబంధించి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎవరంటే మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. ఇప్పుడు మనకి డిప్యూటీ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీగా మనకి ప్రమోద్ తివారీ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి ప్రమోద్ తివారీ అని చెప్పేసి రావాలి. సో ప్రమోద్ తివారీ అనే వ్యక్తి రావడం జరిగింది. ఈ పాయింట్ రానున్న పోటీ పరీక్షలో మనం గుర్తుంచుకోవాల్సిన అంశం అండి. అదేవిధంగా లోక్సభకు సంబంధించి లోక్సభ స్పీకర్ మీ అందరు తెలిసిందే మనకి ఓం బిర్లా గారు ఉండడం జరిగింది. అతను కూడా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో అదేవిధంగా లీడర్ ఆఫ్ ది లోక్సభ అయితే నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి, డిప్యూటీ మనకి లీడర్ ఆఫ్ ది స్పీకర్ ఎవరు అంటే మనకి రాజ్నాథ్ సింగ్ గారు ఉండడం జరిగిందండి. ఇవి కూడా మన రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఇలాంటి బిట్టు ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి ఇరాన్ వాళ్ళు అండి, సో ఇరాన్ వాళ్ళు రష్యా నుంచి కొన్ని ఫైటర్ జెట్ని కొనుగోలు చేయడానికి MOU కుదిరిందండి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటాము. అవే మనకి Su-35 అండి, మనకి సుఖోయ్ Su-35 అని చెప్పేసి ఈ యొక్క ఫైటర్ జెట్స్ని రీసెంట్గా రష్యా నుంచి ఏ కంట్రీ కొనుగోలు చేసిందంటే దట్ ఈజ్ ఇరాన్. గుర్తుంచుకోండి, ఇరాన్. రానున్న పోటీ పరీక్షల్లో ఇలాంటివైన ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి ఎక్కువగా ఉంటుందండి. సో ఏదైతే మనకి ఇరాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రానున్న పోటీ పరీక్షల్లో. అదేవిధంగా మనకి రీసెంట్గా బ్రహ్మోస్ మిసైల్ అండి, మనము రష్యా వాళ్ళు తయారు చేస్తున్నామని చెప్పేసి. అదేవిధంగా S-400 అని చెప్పేసి ఇవి కూడా మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం
చేస్తున్నాము. సో 2024 కల్లా కంప్లీట్ చేస్తాము. సో 5 మనకి యుద్ధ ట్యాంకులు అండి, ఇవి ఒక వార్ ట్యాంక్స్, ఇవి S-400 అనేవి. ఇవి మన భారతదేశం కొంటుంది రష్యా నుంచి. 5 కొంటున్నాము, 2024 కల్లా కొంటాము అని చెప్పేసి మనం గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఈరోజుసరికి Su-35 ఫైటర్ జెట్స్ అనేవి రష్యా వాళ్ళు ఇరాన్కి అమ్ముతున్నారు. ఇలాంటివి ఏమైనా డీల్స్ అగ్రిమెంట్లు ఉంటే ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే బిర్సా ముండా హాకీ స్టేడియం అనేది వార్తల్లో రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనకి ఒడిషా రాష్ట్రంలో బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది సాధించడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద హాకీ స్టేడియం ఏది అంటే మనము బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం. సో ఇక్కడే మనకి హాకీ మ్యాచ్, వరల్డ్ కప్ సంబంధించి హాకీ మ్యాచ్ కూడా జరగడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా సో అది మనం చూసినట్లయితే దీనికి సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనే సర్టిఫికేట్ని నవీన్ పట్నాయక్ గారు ఈరోజు ప్రధానంగా తీసుకోవడం జరిగిందండి. సో దీని కెపాసిటీ వచ్చేసరికి 20,011 మంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 20,011 మంది అండి. దగ్గరగా 15 నెలల్లోనే ఈ యొక్క స్టేడియంని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా మనకి రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఇలాంటి స్టేడియంస్ ఏమైనా ఉంటే భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ అంటే మనము నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం మొథేరా గుజరాత్ అని చెప్పేసి చెప్పాలండి. సో భారతదేశంలో అండ్ ఇంటర్నేషనల్ పరంగా దేశం మొత్తం కాదండి, ప్రపంచం మొత్తం మీద అండి. సో ఇంటర్నేషనల్ పరంగా చూస్తే మనకి ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అనేది మనకి నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం. సెకండ్ అనేది మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఆస్ట్రేలియాలో ఉంటుంది. సెకండ్ అనేది జైపూర్ ఇంటర్నేషనల్ స్టేడియం రాజస్థాన్లో ఉంటుందండి. ఓవరాల్గా మన భారతదేశంలో అతిపెద్దది చూసుకున్నట్లయితే మన భారతదేశంలో కానివ్వండి, ఇంటర్నేషనల్ పరంగా కానివ్వండి, మనకి నరేంద్ర మోదీ అండి. సో ఇండియాలో సెకండ్ చూసుకున్నట్లయితే జైపూర్ అండి. జైపూర్ ఇండియాలో చూసుకుంటే జైపూర్, వరల్డ్లో చూసుకుంటే థర్డ్ ప్లేస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 75,000 సీటింగ్ కెపాసిటీ జైపూర్ ఇంటర్నేషనల్ సో క్రికెట్ స్టేడియం ఉండడం జరిగిందండి. సో అదేవిధంగా ఓల్డెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ఇండియా ఈడెన్ గార్డెన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఈడెన్ గార్డెన్ ముంబైలో ఉంటుందండి. రీసెంట్గా మనకి వాంఖడే స్టేడియం వార్తల్లోకి వచ్చింది. సచిన్ టెండూల్కర్ యొక్క ప్రతిమని, ఒక విగ్రహాన్ని, ఒక స్టాట్యూని పెట్టాలని చెప్పేసి కూడా మనకి వాంఖడే స్టేడియం అనేది వార్తల్లో రావడం జరిగింది. ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఫోకస్ చేయవలసిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇవ్వండి ఏవైతే ఈ రోజున ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఇవ్వండి. సో ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ అందించడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్.